అన్నొచ్చిండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన అన్నొచ్చిండు. 3 ఏళ్లలో అద్దంలా మెరిసే రోడ్లు, దేశానికే రోల్ మోడల్గా నిలపాలనే లక్ష్యంతో హోమ్ రోడ్ల నిర్మాణం తొలి దశలో నిర్మాణానికి 10,986 కోట్లు. వచ్చే నెలలో టెండర్లకు పిలుపు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న 3 ఏళ్ళు పక్కకు పెట్టే నువ్వు 3 ఏళ్ళ కాన్సెప్ట్ పక్కకు పెట్టు. ఈ వచ్చిన 22 నెలల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేసిరు మీరు? ఈ వచ్చిన 22 నెలల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేసిర్రు? ఎక్కడెక్కడ గుంతలు ఏంటి అడ్డమైన గుంతలు తెలుసా? ఎన్ని అడ్డమైన, మొన్న పడ్డ వర్షాలకైతే మరీ ఘోరం పరిస్థితి. గవి పూడ్చడానికి అయితే లేదు మీతోటి. కొత్త రోడ్లు వేస్తామని మాట్లాడుతారు. ఈ 22 నెలల్లో ఏం పడగొట్టిరో మీరు ఎప్పుడు ఈ రోడ్లు లేనికి? ఈ 3 నెలలు చేసే తర్వాత సంగతి అది. ఈ 3 ఏళ్లలో మీరు చేస్తానంటారు కదా, ఆ 3 ఏళ్ళలో చేసే తర్వాత సంగతి. 22 నెలల్లో మీరు ఏం చేసిర్రు, రోడ్లు ఎన్నిగానం వేసిర్రు తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రమే కావచ్చు, ఒక వైట్ పేపరే మీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మీరు విడుదల చేయండి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో 22 నెలల టైంలో మా గవర్నమెంట్ తరఫు నుండి ఇన్ని రోడ్లు మేము వేసినాము, ఇన్ని రోడ్లు వేసామని చెప్పి క్లారిటీగా చెప్పండి. అది చెప్పకుండా ఆల్రెడీ మేము చేసేసినాము, ఇంకో 3 ఏళ్లలో అద్దంలో మెరుస్తాయంట. అద్దం వేయడం మెరుస్తుంది అన్న. అద్దంలో మెరిసే సినిమా ఉన్నదా అన్న? అద్దంలో మెరిసేది ఏం లేదు. గుంతలలో పోయి పడి మొఖాలు వలుగుతున్నాయి ఒక్కొక్కరి. ఒక్కసారి మొన్న పడ్డ వర్షాలకు మీ గుంతలు ఎట్లుండే చూడు. ఒక్కొక్కసారి హైదరాబాద్ సిటీలో తిరగండి, తెలంగాణ రాష్ట్రాలలో తిరగండి, ఏ రోడ్డు చక్కగా ఉందో. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న అద్దంలో మెరిసే రోడ్లు చేస్తాడంట 3 ఏళ్లలో. అది కూడా చూద్దాం. పేపర్ మీదనే రాత కాకుండా, ప్రెస్ మీట్ల మాటలే కాకుండా చెయ్యి చూద్దాం. అది కూడా ఎంతవరకు చేస్తారు. 3 ఏళ్లలోనే మీకు సంవత్సరం ఎలక్షన్స్కే మీరు కొట్లాడుకోనికి ఉన్నదే 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ళలో అద్దంలోకి ఎట్లా చేస్తారో అది కూడా చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.